శోభ తెలుగు టీవీకి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఐ సొల్యూషన్ ప్రొప్రైటర్ షేక్ రజియా సీసీటీవీ ఇన్స్టాలేషన్. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో 2025వ సంవత్సరంలో రెండో విడత ప్రతిష్టాత్మకంగా మొబైల్ రికవరీ మేళా కార్యక్రమం. నంద్యాల జిల్లా 38వ వార్డు బుడగ జంగల కాలనీ ఎంట్రన్స్ వద్ద తాటికొండ బుగ్గరాముడు మరియు తన తనయుడు తాటికొండ మహేష్ ఐ సొల్యూషన్స్ ప్రొప్రైటర్ షేక్ రజియా సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్స్టాలేషన్స్లో తర్వాత సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేయడానికి ముఖ్య కారణం అలైంగిక కార్యకలాపాలను అరికట్టడానికి సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేస్తున్నామని అన్ని 38వ వార్డు టీడీపీ నాయకుడు తాటికొండ మహేష్ పేర్కొన్నారు. ఉద్దారాముడు గారి ఆధ్వర్యంలో మా ట్రాక్ ఐ సొల్యూషన్ క్యాంప్స్ ఆడడం బాగా ఇక్కడ అసంఘిక కార్యకలాపాలు ఎక్కువ ఉండడం వల్ల ఉద్దారాముడు గారు ఇటువంటి మంచి పనులు చేయడానికి ఆసక్తిగా ముందుకు వచ్చారు. కాబట్టి మేము అతని సహకారంతో ఇక్కడ క్యాంప్స్ ఫిట్టింగ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటి తప్పులు జరగకుండా ఈ క్యాంపులు రికార్డ్ అయిపోయి ఏమైనా కూడా ట్రాక్ ఐ సొల్యూషన్. అందరికీ నమస్కారం. ఈరోజు 38 వైఎస్ఆర్ నగర్ నందు బుడగజంగం కాలనీ నందు ముఖ్యంగా ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పే ఉద్దేశంతో మా తాలూకా పోలీస్ స్టేషన్ వారు చెప్పిన ఆదేశాల మేరకు ఇక్కడ టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ బుగ్గరాముడు గారి ఆధ్వర్యంలో ట్రాక్ ఐ సొల్యూషన్స్ వారి ఇక్కడ సీసీ కెమెరాల ద్వారా ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఆ సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అవుతుంది. ఇప్పటి నుంచి ఇక్కడ ఎవరైనా తప్పు చేయాలంటే కూడా భయపడే విధంగా చేయాలని చెప్పి రాబోయే రోజుల్లో ఇక్కడ మా ఏరియాలో 4th టౌన్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకొస్తాం. మా మంత్రివర్యులు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎప్పుడు జరగకుండా చూసుకుంటామని చెప్పి మా వార్డు ఇన్ఛార్జ్ బుగ్గరాముడు గారి తరఫున నేను తెలియజేస్తున్నాం. ఏదో పిట్టలు నడుస్తుంది అంత పిచ్చోళ్ళే అంటే బాత్రూమ్ మీదనే పనుకునేది పైకి ముందు పెట్టాలి. అవును గొప్ప ఆటలు వస్తున్నాయి. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో 2025 సంవత్సరంలో రెండో విడత ప్రతిష్టాత్మకంగా మొబైల్ రికవరీ మేళా కార్యక్రమం జరిగింది. నేడు జిల్లా పోలీస్ కార్యాలయంలో 662 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగింది. వాటి విలువ సుమారుగా 1,22,47,500 రూపాయలు. నంద్యాల జిల్లాలో ఈ సంవత్సరంలో మొత్తం 1,170 మొబైళ్లను రికవరీ చేయడం జరిగిందని, మొత్తం వాటి విలువ 2,06,29,000 రూపాయలు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారివి రికవరీ చేసి ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేసిన బాధితులు ఆంధ్రప్రదేశ్ గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు మరియు కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షేరాన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో మొబైల్ రికవరీ చేయడం జరిగింది. నంద్యాల జిల్లాలో మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తి మిస్సింగ్ మొబైల్స్ కి సంబంధించిన వివరాలు www.ceir.government.in పోర్టల్ నందు నమోదు చేసి కంప్లైంట్ చేయవలెను. లేదా ఈ మొబైల్ నెంబర్కు 9121101107 వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ చేయాలి. మీకు ఒక CEIR అనే పోర్టల్ కి సంబంధించిన ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ని క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేసిన ఎడల పోలీసు వారు మీ మొబైల్కు మీకు తిరిగి తెప్పించి ఇవ్వగలరని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పైన కనబరిచిన మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో కృషి చేసిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీమతి గౌతమి గారిని మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది.
ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సనాతన ధర్మంపై, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అభ్యంతరకర కంటెంట్ ప్రసారం చేశారని కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు అన్వేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబర్ గా పేరు పొందాడు. అయితే ఇటీవల హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు అన్వేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా మండిపడ్డ నెటిజన్లు, ఆయన ఫాలోవర్లు అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొడుతున్నారు. అన్వేష్ వ్యాఖ్యలపై కరాటే కళ్యాణి ఫిర్యాదుతో హైదరాబాద్ లో మరో కేసు నమోదైంది. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఈరోజు ఒక వెధవ ఎక్కడో కూర్చొని భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఆ వెధవ పైన ఈరోజు ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి ఎక్నాలజ్మెంట్ తెచ్చుకున్నాను. రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాడిని సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా, వాడి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి. మీరు ఇచ్చిన ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చి పెడుతుంది. ఆ డబ్బుల మదంతో ఈ రోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు. భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు. వెధవ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు. హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు. అంతేకాకుండా గోమాతని, అలాగే మేకల్ని, కుక్కల్ని కూడా భారతీయులు రేప్ చేశారంటున్నారు. అందులోని హిందువులే చేశారని చెప్తున్నాడు. ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి రూపాయి ఇస్తున్నారు. 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా చెప్పి మాట్లాడుతున్న వీడియో చూసాడా వెధవ? మన పవిత్రమైన భారతదేశ సంస్కృతిని ఎంత నీచంగా మాట్లాడుతూ నేను భారతీయుడిని, నేను ట్యాక్స్ పేయర్ని అంటున్నాడు. ఎవరికలా ట్యాక్స్ పేయర్ చేస్తున్నావు? నువ్వు తీసుకుంటున్న ప్రతి రూపాయికి భారతదేశం వాళ్ళందరూ కూడా నీకు లైకుల రూపంలో వేస్తున్న ఒక ముష్టికి నువ్వు ముష్టి వేస్తున్నావు. మేమందరం కలిసి నీకు ఆ ముష్టి ఏరుకొని దాని తాలూకా డబ్బులన్నిటికీ కూడా ట్యాక్స్ పే చేస్తున్నావురా. నువ్వు ఇండియన్ ఆర్మీకి ఇచ్చావా? లేకపోతే ఇంకేమైనా గవర్నమెంట్ కి ఏమైనా సేవల కోసం ఇచ్చావా? అంబులెన్సులు తీసుకొచ్చావా? లేకపోతే హాస్పిటల్స్ కట్టించావా? వాటర్ ట్యాంకులు కట్టించావా? ఎదవా తిరిగి మాట్లాడుతున్నావు అట్నుంచిటు. మళ్ళీ భారతీయులందరినీ కూడా నువ్వు ఈరోజు సీతామాతను అనేటి వాడివిరా. మా భారతీయులందరికీ కూడా సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్పిస్తావరా? నువ్వు చీరలు ఎలా కట్టుకోవాలి, ఎలా ఉండాలని చెప్తావరా? నువ్వు మనిషివేనరా? అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావరా నోటికి? నేనంట హిందువుని కాదట, క్రిస్టియన్ అని ఒకడు, ముస్లిం అని ఒకడు. అరే వినాయకుడిని, భగవద్గీతని నేను ఎన్ని సంవత్సరాలు 6 సంవత్సరాలుగా ప్రపంచ దేశాలన్నీ తిప్పుతున్నాను. మీరు చూశారు. కిల్లిమంజారో కొండెక్కి కూడా వినాయక పూజ చేసుకున్నాను. మీరెవరో చెప్పడానికి నేను హిందువుని కాదని. నేను జస్ట్ నెల రోజులు అయింది మహాభారతాన్ని ఉపవాసం ఒంటు పూటతో 60 రోజులు చెప్పాను. రేపు రామాయణం చెప్తాను. రామాయణం అయిపోయాక భాగవతం చెప్తాను. అది నా ఇష్టం. నేను హిందూ ధర్మంలో పుట్టాను. మీరెవరు చెప్పడానికి? భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, చోటాచార్యం, బడాచార్యం ఇన్ని తిరిగి చూపించాను. ఏ యూట్యూబర్ చూపించారు? నేను హిందువుని కాబట్టి చూపించాను. తర్వాత 128 దేశాల్లో ఏ దేశంలో గుళ్ళున్నా అన్ని గుళ్ళు చూపించాను. ఎందుకు చూపించాను? నేను హిందువుని కాబట్టి, నేను హిందూ మతంలో పుట్టాను కాబట్టి చూపించాను. నువ్వెవడో చెప్పడానికి నేను హిందువుని కాదని. దానితో ఇప్పుడు యాంటీ నేషన్ గోళ. నేను అమెరికాలో ఉన్నానని చెప్పి, ఒకడు దుబాయ్లో ఉన్నానని చెప్పి, ఈ పాస్పోర్ట్ ఫస్ట్ పాస్పోర్ట్ 128 దేశాలు ఈ పాస్పోర్ట్తో తిరిగాను. ఇప్పుడు మొన్న కొత్తగా వచ్చింది ఈ పాస్పోర్ట్. మీరెవరో చెప్పడానికి నేను హిందువుని కాదని, యాంటీ నేషన్ అని. నేను ఇండియా వదిలి 6 సంవత్సరాలు అవుతున్నా. నేను ట్యాక్స్ కడుతున్నాను. మేసం వెళ్ళే చెప్తున్నాను. ట్యాక్స్ ఎందుకు కట్టాల్సిన పనే లేదు. అయినా ట్యాక్స్ ఎందుకు కడుతున్నానంటే భారతదేశం బాగుండాలి, అభివృద్ధి సాధించాలని. ఆ ట్యాక్స్ డబ్బులతోనో, ఆ ఉచిత పథకాలతోనో మా ఫ్యామిలీ బాగుపడ్డది. ఇప్పుడు నాకు కట్టే ఛాన్స్ వచ్చింది కాబట్టి కట్టి నా రుణాన్ని తీర్చుకుంటాను. నువ్వెవరో చెప్పడానికి యాంటీ హిందూ అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. ఉల్లిపాయలకి టమాటాల కోసం ఎవడైతే ఈ వీడియోలు చేస్తున్నాడో, మార్క్ మై వర్డ్స్, కర్మ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. వచ్చి సర్వనాశనం చేసిన రోజు నేను గుర్తొస్తాను. నాకేం పోలేదు. 6 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ తో, అందమైన ఆరోగ్యంతో, హ్యాపీగా ఆటలాడుకుంటూ ప్రపంచ దేశాలు తిరుగుతున్నాను. ఎండ్ ఆఫ్ ద డే సంకనాకపోయేది నువ్వే మిత్రమా.
మద్యం సేవించి వాహనాలతో రోడ్లపైకి వస్తే ఉపేక్షించేది లేదని, అలాంటి వాహనాలను జప్తు చేస్తామని హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించారు. నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో సజ్జనార్ మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి కీలక సూచనలు జారీ చేశారు. నగరంలోని 120 ప్రాంతాల్లో ఈ రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని అన్నారు. మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానా విధించడంతో పాటు వాహనాలను జప్తు చేస్తామని స్పష్టం చేశారు. జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీ పోలీసు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన చాలా ఉక్కుపాదం మోపుతుంది. ఒక న్యూ ఇయర్ దృష్టిలో పెట్టుకొని మనము ఎక్కువ టీమ్స్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 126 టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. ప్రతి రోజు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ 2026 ఫస్ట్ వీక్ దాకా కూడా మనం ఈ యొక్క టీమ్స్ ని పనిచేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు. ఈ విషయం కూడా మీరందరూ కూడా సహకరించాలి. ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. మీరందరూ కూడా తాగి బండి నడిపితే చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సంవత్సరాన్ని మీ యొక్క ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి, కానీ 4 గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి కోరుతున్నాను. మెమొరబుల్ మిజరబుల్ గా చేసుకోవద్దని చెప్పి నేను మరి కోరుతున్నాను. అట్లానే ఈ యొక్క డేంజరస్ డ్రైవింగ్ పైన కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా గట్టిగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కావచ్చు, మైనర్ డ్రైవింగ్ కావచ్చు, రాంగ్ డ్రైవింగ్ కావచ్చు, దానిపైన కూడా చాలా అంటే చాలా ఫోకస్ గా మనం పనిచేయడం జరుగుతుంది. మనం కూడా ఈ ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, మన మొబైల్ ఫోన్ యూసేజ్ కావచ్చు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైన చాలా మనము గట్టిగా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ఈ మైనర్ డ్రైవింగ్ లో ఎవరు పట్టుబడితే వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. మీరేదో వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి ఏదో జాయ్ఫుల్ రైడ్ కోసం మీరు కీ ఇస్తే మీరు కూడా లోపల వెళ్లాల్సి వస్తుంది, మీ పైన కూడా కేసు వస్తుంది. సో ఎవరు కూడా పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి చేతికి కీ ఇవ్వద్దు. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే మీరు వెహికల్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సహా తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ మేయర్ పీఠాన్ని తప్పకుండా కైవసం చేసుకుంటామని వ్యక్తం చేశారు. ఇవాళ పట్టణంలోని త్రీదా హోటల్లో కరీంనగర్ కార్పొరేషన్తో పాటు హుజరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట, చప్పదండి మున్సిపాలిటీలోని పట్టణ జోన్ల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ టికెట్ల విషయంలో పైరవీలు, మొహమాటాలకు తావు లేదని తేల్చి చెప్పారు. సర్వే రిపోర్ట్ల ఆధారంగా గెలుపు అవకాశం ఉన్న వారికే పార్టీ టికెట్లు కేటాయిస్తుందని తెలిపారు. పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ఉత్తర గోపురం సప్త గోదావరి ఒడ్డున ఉన్న కపలేశ్వర స్వామి లింగం ధ్వంసం జరిగిన ప్రదేశాన్ని వైఎస్ఆర్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి, రామచంద్రాపురం నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏపీలోని పార్వతీపురం, మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం అంకవరం గ్రామానికి చెందిన భవానీ ఈ నెల 20న రైలు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి ఆలేరు రైలు మార్గంలో 2 దంపతులు రైలు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అనంతరం మీడియాకు కేసు వివరాలు తెలిపారు. మృతికి రైలులో వారి మధ్య తలెత్తిన ఘర్షణే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, విజయవాడ వెళ్లేందుకు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఎక్కిన ఈ దంపతులు ప్రయాణంలో గొడవ పడ్డారని, ఆ క్రమంలోనే భార్య భవానీ క్షణికావేశంలో రన్నింగ్ ట్రైన్ నుంచి కిందకు దూకేసిందని ఎస్పీ తెలిపారు.
if I have to talk about basic trends, 2024 కంటే 25లో మనకి కేసెస్ ఓవరాల్ కేసెస్ తగ్గాయి అండ్ ఆల్సో డిటెక్షన్స్ పెరిగాయి విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. తక్కువ టైంలో క్లోజ్ చేస్తున్నాము అంటే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు మనకి నార్మ్స్ ఉంటాయి. సర్టన్ కేసెస్, విమెన్ రిలేటెడ్ కేసెస్ విదిన్ 60 days యూ హ్యావ్ టు ఫైనలైజ్ ఇట్, పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ దట్ టైమ్ అండ్ ఫైనలైజ్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఆల్సో ఇంపార్టెన్స్ బట్టి మనకి ఆ పీరియడ్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో సమ్టైమ్స్ థెఫ్ట్ రిలేటెడ్ కేసెస్, ప్రాపర్టీ కేసెస్ మనకి క్లూస్ దొరకనంత వరకు మనం ఓపెనే ఉంచుతాము బికాజ్ వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ వీఆర్ కంటిన్యూయింగ్ టు డూ సో విత్ హోప్. అందుకే తెలియదు ఎందుకంటే అందరికీ ఫైన్ పడదు కనుక, బట్ ఇట్ ఈస్ అన్ ఆఫెన్స్ అండ్ యూ కెన్ గో టు jail also in extreme cases. Besides you getting hurt and falling down and other consequences. So that is about this thing. And if you are in distress of any kind, you can always call 139 because 139 has been streamlined and is continuously being streamlined. Like for example, DGRPF కంపల్సరీగా డయల్ చేసినప్పుడు మీకు హెల్ప్ అనేది వస్తుంది అండ్ పీపుల్ షుడ్ యూటిలైజ్ దట్.